తిరుపతి లడ్డు వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై తమిళ నటుడు కార్తీ మంగళవారం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పారు. సెప్టెంబర్ 23న కార్తీక్ హైదరాబాద్లో జరిగిన సత్యం శివం సుందరం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ హీరో కార్తీక్ గారిని లడ్డూ కావాలా నాయనా అనే మీమ్ చూపించింది. దానికి కార్తీక్ గారు ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. దీనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఖండించారు. ఆయన కార్తీక్ గారి గురించి ఈ విధంగా మాట్లాడారు. లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ లో కూడా చూశాను. లడ్డు ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్, ప్లీజ్. ఐ రెస్పెక్ట్ యు యాస్ యాక్టర్స్. వెన్ ఇట్ కమ్స్ టు సనాతన ధర్మ, ప్లీజ్ యు హావ్ టు థింక్ 100 times before you saying a word. One comment. లడ్డు వివాదం జరిగిన కొద్ది సమయానికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కార్తీక్ ఒక ప్రకటన పోస్ట్ చేస్తూ, డియర్ పవన్ కళ్యాణ్ సార్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వర స్వామికి వినయపూర్వకమైన భక్తుడిగా నేను ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తాను అన్నారు.